హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 500 రూపాయలు చెల్లిస్తే జైల్లో ఒక రోజు గడపవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే జైలు జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు జైల్లో ఎంత బాధలు అనుభవిస్తారు, ఒక తప్పు చేస్తే జైల్లో ఏ శిక్షలు ఉంటాయి, వాళ్ళ ఫుడ్ కాడ నుంచి వాళ్ళు పడుకునేంత వరకు ఒక రోజంతా ఏ విధంగా ఉండబోతుంది అనేది 500 రూపాయలు చెల్లిస్తే మనకైతే చూపిస్తారు అని కూడా చెప్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని చెంచల్గూడ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియం మరియు ఫీల్ ద జైల్ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు అంటే మే 12 అధికారికంగా ప్రారంభిస్తున్నారు. గతంలో సంగారెడ్డిలో ఉన్న ఈ సదుపాయం శిథిలావస్థకు చేరడంతో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పర్యవేక్షణలో దీనిని అత్యాధునిక మ్యూజియంగా చెంచల్గూడకు అయితే తరలించారు. ఇది దేశంలోనే 5వ జైల్ మ్యూజియంగా అయితే గుర్తింపు పొందింది. ఇక ఈ కార్యక్రమంలో అనుకునేవారు అంటే ఈ మ్యూజియంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. ఖైదీగా జైల్లోకి వెళ్ళిన వారికి అచ్చం అసలు ఖైదీలుగా మాదిరిగానే ఖైదీ నంబర్ అయితే ఇస్తారు. అలాగే ఖైదీలకి ఏ దుస్తులు అయితే ఇస్తారో అలాంటి దుస్తులే ఇస్తారు. ఇక స్టీల్ ప్లేటు, గ్లాసు మరియు మగ్గు కూడా ఇస్తారు. ఇక వారు 24 గంటల పాటు జైలు గోడల మధ్య గడపాల్సి ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం ఉదయం లేవడం నుండి జైల్లో వండిన భోజనం తినడం మరియు అక్కడ కేటాయించిన పనులు చేయడం వంటివి ఉంటాయి. అయితే మధ్యలోనే జైలు నిబంధనలు భరించలేక ఒకవేళ బయటకు వచ్చేయాలనుకుంటే మాత్రం 1000 రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుందని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక ఇది ఎందుకు చేస్తున్నారని ఒకసారి చూసినట్టయితే, ఈ జైలు మ్యూజియంలో పురాతన కాలం నాటి శిక్షా పద్ధతులు, అలాగే ఖైదీలకు వేసే సంఖ్యలు, బేడీలు, అలాగే జైల పరిమాణ క్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆడియో విజువల్ ఛాంబర్ల ద్వారా జైలు నిర్వహణ, ములాఖతులు ఎలా జరుగుతాయో సందర్శకులకు వివరిస్తారు. చిన్న పొరపాటు వల్ల జీవితం ఎంతటి దుర్భరంగా మారుతుందో ప్రత్యక్షంగా చూపించడం ద్వారా యువతలో మార్పు తీసుకురావచ్చని జైళ్ల శాఖ భావిస్తుంది. చరిత్రను మరియు వర్తమాన జైలు సంస్కరణను ఒకే చోట చూపేలాగా ఈ కేంద్రాన్ని అయితే తీర్చిదిద్దారండి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. 500 రూపాయలకి ఒక రోజంతా జైల్లో గడపాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మరి ఆ వివరాలు అయితే కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.